రవీందర్ చెప్పండి 8 రోజులుగా వస్తున్న స్పందన మనకి కనిపిస్తూనే ఉంది. ప్రస్తుతం తిరుపతి జిల్లా చింతరెడ్డిపాలెంలో స్టార్ట్ అవబోతోంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అలాగే కావలిలో సభ అని చెప్తున్నారు. ముందుగా చెప్పండి ఎలాంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది? 6 నుంచే ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ఆయన చూడడానికి వస్తున్న క్రమం మనం గత 8 రోజులుగా చూస్తున్నాం. వాట్ ఈస్ ద సిచ్యువేషన్ టుడే దే? ఖచ్చితంగా హరి మరికొద్దిసేపట్లోనే ఆ బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. ఇప్పటి వరకు మొత్తం 8 రోజుల పాటు మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరిగింది. ఈరోజు 9వ రోజు నెల్లూరు శివారులో ఉన్నటువంటి చింతారెడ్డిపాలెం నుంచి ప్రారంభం కాబోతుంది. ఈరోజు మొత్తం నెల్లూరు జిల్లాకు సంబంధించి 3 నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర జరగబోతుంది. నెల్లూరు రూరల్తో పాటు కోవూరు నియోజకవర్గం అలాగే కావలి నియోజకవర్గాల్లో బస్సు యాత్ర జరుగుతుంది. కావలిలో ఈరోజు మధ్యాహ్నం బహిరంగ సభ కూడా జరుగుతుంది. అనంతరం ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలోకి బస్సు యాత్ర రాబోతుంది. అయితే మొత్తంగా చూస్తే ఇప్పటివరకు జరిగిన 8 రోజుల బస్సు యాత్ర సంబంధించి చూస్తే కనుక ఖచ్చితంగా అశేష ప్రజానీకం బస్సు యాత్రకు ఘన స్వాగతం పలుకుతూ ఎక్కడెక్కడ మండు టెండర్లో సైతం జనం తరలి వచ్చిన వైనాన్ని మనం చూసాం. మొత్తం 4 ఉమ్మడి రాయలసీమ జిల్లాలో కూడా బస్సు యాత్ర కొనసాగింది. మొత్తం 8 జిల్లాల్లో ఆ యాత్ర కొనసాగినట్టు మనం చెప్పుకోవచ్చు. ఆ సందర్భంగా మొత్తం చూస్తే ఇప్పటివరకు 6 బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అట్లాగే 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జగన్ తన బస్సు యాత్రను కొనసాగించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బయటకు వచ్చినప్పుడు జనం ముందే కనబడినప్పుడు వారందరూ కూడా సహజంగా ఏదైనా వారి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ వారి ప్రాంతంలో నెలకొన్నటువంటి సమస్యలు ఏదైనా తాగునీటి సమస్యలు కానీ రోడ్లు కానీ ఇంకా ఇతర ఏమైనా సమస్యలు ఉంటే అలాంటి సమస్యలు చెప్పుకోవడానికి ఎక్కడైనా సహజంగా వస్తుంటారో అది ఇతర రాష్ట్రాల్లో కానీ మరెక్కడైనా మనం చూడవచ్చు. కానీ ఇక్కడ కనుక చూస్తే సంక్షేమ అభివృద్ధి సంబంధించి విపరీతంగా జరుగుతున్న నేపథ్యంలో వీటి తాలూకు ఫలాలు ఏ విధంగా అందుతున్నాయో అవన్నీ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేరుగా లబ్ధిదారులు కలిసి తమకు జరుగుతున్నటువంటి న్యాయం గురించి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మా ఇంట్లో ఈ పథకాలు అందాయంటూ చెప్తున్న వైనాన్ని చూడొచ్చు. దాంతోపాటు ఇప్పుడు కలుస్తున్నటువంటి వారిలో ఎక్కువగా వృద్ధులు అట్లాగే కొంతమంది వ్యక్తిగత సమస్యలు ఉన్నవారు అంటే ఆరోగ్య సమస్యలు కానీ అట్లాంటివి ఉన్నవారు మాత్రమే వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు తప్ప అత్యధిక మంది పూర్తి స్థాయిలో తాము జరిగినటువంటి మేలు గురించి జగన్ చెప్తూ కృతజ్ఞతలు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అయితే ఈ రోజు నుంచి కోస్తాంధ్రలో బస్సు యాత్ర ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఒక ఉత్సాహం అయితే కనిపిస్తుంది. నెల్లూరు జిల్లా మొత్తం కూడా ఒక పండుగ వాతావరణం కనపడుతుంది. హరి రైట్. చింతరెడ్డిపాలెంలో ఇవాళ మొదలవబోతున్న 9వ రోజు బస్సు యాత్ర ఈ రోజు అలాగే కావలి నెల్లూరు జిల్లాలో కూడా ఎంటర్ అవుతుంది. అక్కడ కావలిలో బహిరంగ సభ ఉంటుంది. సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ మాట్లాడబోతూ ఉన్నారు.